Hello everyone, welcome to my YouTube channel Karthik Motivational. Welcome to HTML full course. Welcome to this power packed HTML full course in one video. We will start with a bit of motivation, then jump into HTML from basics to advanced in Telugu. సో ఈ యొక్క వీడియోలో మీరు HTML బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటారు. సో ఇది మన వెబ్ డెవలప్మెంట్ జర్నీకి ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది అనమాట. సో లెట్స్ బిగిన్ యువర్ వెబ్ డెవలప్మెంట్ జర్నీ. So, motivation before we begin. Every big achievement starts with a small step. Learning HTML is the first step into the world of web development. సో, ప్రతి పెద్ద విజయం చిన్న స్టెప్ తోనే మొదలవుతుంది. సో, HTML నేర్చుకోవడం కూడా ఒక అంటే మన వెబ్ డెవలప్మెంట్ లోకి మీరు వేస్తున్న ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది అనమాట. ఈ HTML అనేది ఒక ఫస్ట్ స్టెప్ మన వెబ్ డెవలప్మెంట్ లో. So by the end of this video, you will be confident to build web pages. Let's stay consistent, focus and inspire throughout this course. సో ఈ HTML కోర్స్ అనేది ఏదైతే ఉందో వాట్ అనేది అసలు HTML ఏమేమి వాడతారు, ఏం యూస్ చేస్తారు, ట్యాగ్స్ ఏంటి అవన్నీ నేను చెప్తాను. సో జస్ట్ వాట్ అని చెప్తాను అన్నమాట ఈ కోర్సులో. నెక్స్ట్ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అదంతా మనం నేర్చుకుందాం. సో వి స్టార్ట్ ద వీడియో. ఇంట్రడక్షన్ టు వెబ్ డెవలప్మెంట్. అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? Web development, it is the process of creating websites or web apps that run on the internet అన్నమాట. So it includes everything from designing the look on the site of making it work properly. ఇందులో ఏంటంటే ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంటర్నెట్ లో రన్ అయ్యే వెబ్సైట్స్ అన్నమాట. ఇంటర్నెట్ లో రన్ అయ్యే వెబ్సైట్స్ ని వెబ్ డెవలప్మెంట్ అంటారు, లేదా వెబ్ యాప్స్ ని క్రియేట్ చేయడం ఇది ఒకటి. సో డిజైన్ నుంచి ఫంక్షనాలిటీ వరకు మనం అన్ని కవర్ చేస్తాం అనమాట ఈ వెబ్ డెవలప్మెంట్ లో. సో ఈ వెబ్ డెవలప్మెంట్ లో టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, ఒకటి బ్యాక్ అండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి వాట్ యూజర్స్ సి అంటే యూజర్స్ కి కనిపించేది ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, లైక్ యూఐ యూఎక్స్ డిజైనింగ్. సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటంటే వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్, అంటే మన వెనక జరిగేది ఏంటి, లైక్ సర్వర్స్, అంటే ఇది యూజర్స్ కి కనిపించదు. సో దీన్ని బ్యాక్ అండ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ లో టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి, మెయిన్ పార్ట్స్ ఏంటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్స్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఇన్ ద వెబ్ డెవలప్మెంట్. ఇందులో టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ లో ఏం యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ ఏం యూజ్ చేస్తారు, అండ్ డేటాబేస్ లో ఏం యూజ్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు అనమాట. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి యూజ్ చేసే టెక్నాలజీ. అండ్ బ్యాక్ ఎండ్ కి వచ్చేసరికి ఏంటంటే Node.js, PHP, పైథాన్, జావా ఇవి యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్ వచ్చేసరికి. అండ్ డేటాబేసెస్ వచ్చేసరికి ఏంటంటే MySQL, MongoDB, Firebase అది ఎక్సెట్రా. ఇవి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేస్తారు వెబ్ డెవలప్మెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్స్, సో ఎవరైతే వెబ్సైట్స్ ని మీ అంతటి మీరు ఓన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇదే మీకు స్టార్టింగ్ స్టెప్ HTML అనేది. సో వెబ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటంటే HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో ఇట్ స్ట్రక్చర్స్ వెబ్ కంటెంట్ యూజింగ్ ట్యాగ్స్ డిఫైన్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ అండ్ మోర్. సో HTML వల్ల కంటెంట్ ని అరేంజ్ చేస్తాం అనమాట మనం. సో HTML వల్ల కంటెంట్ ని అరేంజ్ చేస్తాం, లైక్ అంటే ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తామో దాని యొక్క స్ట్రక్చర్, HTML స్ట్రక్చర్ అనేది దాంట్లో మన హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వెబ్ HTML యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ CSS వచ్చేసరికి ఏంటంటే సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని అంటారు. సో ఇట్ స్టైల్స్ వెబ్ కంటెంట్, చేంజింగ్ కలర్స్, ఫండ్స్ అండ్ లేఅవుట్స్. అంటే ఏంటంటే సిఎస్ఎస్ వల్ల మనం ఏదైతే కోడ్ రాస్తామో HTML కి దాని యొక్క
ఆ కోడ్‌కి ఒక డిజైన్ చేస్తామన్నమాట. ఒక మంచి లుక్ ఇవ్వడానికి ఈ సీఎస్ఎస్‌ని వాడతాం. మన కంటెంట్ ఎలా ఉంది దాని యొక్క స్టైల్ మార్చుకోవచ్చు. కలర్స్ ఏమైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ మార్చుకోవచ్చు. దాని యొక్క లేఅవుట్స్ చూసుకోవచ్చు. సో, హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్ అయితే దాన్ని మనం ఇంకా ఒక స్పెషల్ డిజైనింగ్‌గా తయారు చేసేదే సీఎస్ఎస్ అన్నమాట. నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, ఇట్ యాడ్స్ ఇంటరాక్టివిటీ అండ్ డైనమిక్ ఫ్యూచర్ టు వెబ్‌సైట్స్. సో, జావా స్క్రిప్ట్‌లో హెచ్‌టీఎంఎల్ మొత్తం కోడ్ రాస్తాం. దాన్ని సీఎస్ఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ వల్ల యూజర్ ఇంటరాక్ట్ చేయగలుగుతదనమాట. సో, బ్యాక్ ఎండ్‌లో జరిగేది ఏదైతే ఉందో మనకు తెలీదు. సో, అది ఏమైతే ఉందో అది యొక్క యూజర్‌కి ఇంటరాక్ట్ చేయగలుగుతుంది. ఈ జావా స్క్రిప్ట్ అనేది. సో, దిస్ ఈస్ ద వెబ్ డెవలప్‌మెంట్ ఆఫ్ 3 స్టెప్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. So, what is HTML? HTML stands for Hypertext Markup Language. It is used to structure content on the web, not a programming language. It is a markup language. సో, హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే టెల్స్ బ్రౌజర్స్ హౌ టు డిస్ప్లే టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్ అండ్ మోర్. సో, ఇది బ్రౌజర్‌లో కంటెంట్‌ని స్ట్రక్చర్ చేస్తుంది. స్ట్రక్చర్ చేయడం కోసం అంటే మన బ్రౌజర్‌కి చెప్తుందన్నమాట. సో, ఇది చే దానికోసమే హెచ్‌టీఎంఎల్ అని యూజ్ చేస్తామన్నమాట. సో, ఇదొక నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ మార్కప్ లాంగ్వేజ్ హెచ్‌టీఎంఎల్ అనేది. సో, హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్, హెచ్‌టీఎంఎల్ హెడ్, టైటిల్, మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ పేజ్, హెడ్, బాడీ, హెడ్డింగ్ ట్యాగ్స్, హలో వరల్డ్, బాడీ హెచ్‌టీఎంఎల్. సో, డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. సో, అసలు డాక్ టైప్ ఇది ఒక హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో, డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ఏంటంటే, ఇది బ్రౌజర్‌కి చెప్తుంది. ఇట్ టెల్స్ ద బ్రౌజర్స్ దిస్ ఈజ్ యాన్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ డాక్యుమెంట్ అని బ్రౌజర్‌కి చెప్తుంది. ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది. సో, నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ అనేది ఏంటంటే, ఇదొక మెయిన్ డాక్యుమెంట్ అనమాట. ద మెయిన్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి యూజ్ చేస్తారు ఈ హెచ్‌టీఎంఎల్ అనేది. అండ్ హెడ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫో లైక్స్, టైటిల్స్, మెటా లింక్స్ ఇది నాట్ విజిబుల్ టు యూజర్స్ అన్నమాట. సో, హెడ్ అనేది ఇన్ఫో లైక్ మెటా అంటే ఒక పేజ్‌లో ఇన్ఫో వస్తుంది. ఒక పేజ్‌లో ఇన్ఫో అనేది ఉంటుంది. అది యూజర్స్‌కి కనిపించదు. దాన్ని హెడ్ అంటారు. నెక్స్ట్ టైటిల్ వచ్చేసరికి ఏంటంటే, టైటిల్ అనేది ద నేమ్ షోన్ ఇన్ ద బ్రౌజర్ ట్యాబ్. ఒక బ్రౌజర్ ట్యాబ్‌లో ఏదైతే నేమ్ చూపిస్తుందో దాన్ని టైటిల్ అని అంటారు. నెక్స్ట్ బాడీ వచ్చేసరికి ఏంటంటే, ఒక వెబ్ పేజ్‌లో మనకి విజిబుల్ అయ్యేది. అంటే ఒక పేజ్‌లో కనిపించే కంటెంట్ ఇక్కడే ఉంటుంది అని చెప్పడానికి ఈ బాడీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసరికి. నెక్స్ట్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్. హెడ్డింగ్స్ అంటే ఏంటంటే హెచ్1 టు హెచ్6 వరకు అనేవి హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. సో, హెచ్1 ట్యాగ్ ఓపెన్ చేస్తే ఇది క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాస్తామన్నమాట హెడ్డింగ్స్ అనేవి. సో, హెడ్డింగ్ అనేది టైటిల్ సైజ్ డిక్రీజెస్ అవుతుందన్నమాట. ఫ్రమ్ హెచ్1 టు హెచ్6 వరకు ఒక టైటిల్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే హెచ్1 హెడ్డింగ్ దగ్గర నుంచి హెచ్1 అనేది ఒక బిగ్గెస్ట్ అన్నమాట. అంటే హెచ్6కి వచ్చేసరికి స్మాలెస్ట్ అయిపోతుంది. సో, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అన్నమాట. సో, అండ్ పారాగ్రాఫ్‌కి వచ్చేసరికి ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్. ఇది ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో, పారాగ్రాఫ్ వచ్చేసరికి ఒక నార్మల్ టెక్స్ట్ రాయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో, దీన్ని పి అనే ట్యాగ్‌తో ఒక ప్లెయిన్ టెక్స్ట్ రాస్తాం మనం. సో, దీన్ని మనం హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అనంగా. సో, ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి మనం హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. అది టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో ఏంటంటే బోల్డ్ రాయాలన్నా, ఇటాలిక్‌లో చూపించాలన్నా, అండర్‌లైన్ చేయాలన్నా, హైలైట్ చేయాలన్నా, లేదా స్మాల్ టెక్స్ట్, డిలీటెడ్, ఇన్సెర్ట్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఇవన్నిట్లికి కొన్ని ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో, బోల్డ్‌కైతే ఇలాగా, ఇటాలిక్‌కి, అండర్‌లైన్‌కి, మార్క్, హైలైట్ చేయడానికి, స్మాల్ టెక్స్ట్‌కి. సో, ఇవన్నీ మనం కోడ్ రాసినప్పుడు చూద్దాం. ఇది ఒక టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంట. అంటే గజిబిజి అవ్వకుండా సో, ఒక లైన్ వైలో రావడానికి ఇది ఒక టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాం మనం.
నెక్స్ట్ కమెంట్స్ అండ్ లైన్ బ్రేక్స్ వచ్చేసరికి కమెంట్స్ అండ్ లైన్ బ్రేక్స్ వచ్చేసరికి ఈ దిస్ ఈజ్ ఏ కమెంట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఒక లైన్ బ్రేక్ లాంటిది. ఇదే లైన్ బ్రేక్. కమెంట్స్ అండ్ లైన్ బ్రేక్స్. లింక్స్ అండ్ ఇమేజెస్. లింక్స్ అండ్ ఇమేజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇదంతా యాట్రిబ్యూట్. ఇది ఏదైతే ఉందో దీన్ని యాట్రిబ్యూట్ అని అంటారు. సో ఇది మొత్తం కలిపితే దీన్ని మనం ఎలిమెంట్ అని అంటారు. సో ఇదంతా కలిపితే ఎలిమెంట్. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇది యాట్రిబ్యూట్, ఇది మొత్తం కలిపితే ఎలిమెంట్. సో ఒక లింక్ ఏదైనా పెట్టాలన్నా, ఇమేజ్ పెట్టాలన్నా మనం యూజ్ చేసేది ఈ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి పెడతాం. సో అది లింక్ పెట్టేటప్పుడు అది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. లింక్స్ అండ్ ఇమేజెస్. సో మన విఎస్ కోడ్ లో ఇక్కడ ఎక్స్లేటర్ మార్క్ కొట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది లాంగ్ కోడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు దీంతో పని లేదు. సో ఏంటంటే ఇప్పుడు లింక్ అనేది ఎలా రాయాలంటే ఓపెనింగ్ ట్యాగ్ పెడతాం. ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో HREF పెట్టి first ఇక్కడ TPS dot visit ఓపెనింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఇది క్లిక్ చేయగానే మనకు చూపిస్తుంది అనమాట. దీన్ని సేవ్ చేసి సో విజిట్ గూగుల్ క్లిక్ చేయగానే మన గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయగానే మన గూగుల్ అనేది ఓపెన్. నెక్స్ట్ లేదు, ఇది క్లిక్ చేయగానే గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది లింక్ వచ్చేసి లింక్ యొక్క స్ట్రక్చర్ ఇది అనమాట. నెక్స్ట్ లిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇది లిస్ట్ యొక్క స్ట్రక్చర్ యూఎల్ ఎల్ఐ ఐటమ్ 1 ఎల్ఐ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మళ్ళీ యూఐఎల్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్. సో యూఎల్ అంటే ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఏంటంటే బుల్లెట్ లైక్ బుల్లెట్స్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఓఎల్ వచ్చేసరికి ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇదేంటంటే నెంబర్స్ లిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ఐ వచ్చేసరికి ఏంటంటే లిస్ట్ ఐటమ్ అనమాట. సో ఇది ఒక లిస్ట్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ టేబుల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది టేబుల్ యొక్క స్ట్రక్చర్. టేబుల్లో మన ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది టేబుల్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఒక టేబుల్ స్టార్ట్ చేయాలంటే ఈ ట్యాగ్ తో యూజ్ చేస్తాం. ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ టేబుల్ స్టార్ట్ చేయాలి. టిఆర్ అంటే ఏంటంటే ఒక రోని చూపించడానికి టిఆర్ అనే ట్యాగ్ ఓపెన్ చేస్తాం. అండ్ టిహెచ్ వచ్చేసరికి హెడ్డింగ్. టిహెచ్ వచ్చేసరికి ఒక హెడ్డింగ్. మనం ఏదైతే రాస్తామో ఒక పేరు దాన్ని టిహెచ్ అని తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టీడీ. టీడీ అంటే ఒక వాల్యూ అనమాట. పర్సన్ యొక్క ఏజ్ లేదా ఇంకేమైనా దాని యొక్క వాల్యూని చూపించడానికి మనం టీడీ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. సో ఒక సెల్ వాల్యూని చూపించడానికి టీడీ అని. సో దీది టేబుల్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫామ్ లో యూజర్ ఇన్పుట్ కలెక్ట్ చేస్తున్నాం మనం. ఇది ఫామ్ అనేది ట్యాగ్ ఓపెన్ చేస్తాం. క్లోజింగ్ ట్యాగ్ ఇన్పుట్ టైప్ ఏదైతే ఇస్తామో ఒక టెస్ట్ నెక్స్ట్ ప్లేస్ హోల్డర్
ఒక ఫార్మ్స్ అంటే ఏంటంటే మనం గూగుల్ ఫార్మ్స్ వాటిలో చూసినప్పుడు కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఎంటర్ ద నేమ్, రోల్ నంబర్స్ అలాగా. మనం దాంట్లో టైప్ చేసి సబ్మిట్ కొడతాం. అలాగా. సో, అటువంటి ఫార్మ్స్‌ని క్రియేట్ చేసినందుకే ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఫార్మ్‌లో యూజర్ ఇన్‌పుట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే ఫార్మ్‌లో ఎంటర్ చేస్తామో ఆ డేటా అంతా మనం కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఫార్మ్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ టైప్స్ అండ్ బటన్స్ అనమాట. సో, ఇక్కడ ఫార్మ్ ఏదైతే చెప్పామో దాంట్లో ఇన్పుట్ టైప్ అనేది ఇచ్చినప్పుడు ఈమెయిల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ టైప్‌లో చెక్ బాక్స్‌లో ఈమెయిల్ ఎంటర్ చేయండి. పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్తాం. అదంతా అయిపోయిన తర్వాత ఒక బటన్ అనేది పెడతాం. సబ్మిట్ అనాలి. సో, అది బటన్ ట్యాగ్ వచ్చేసరికి ఓపెన్ టైప్ క్లోజింగ్. ఇది బటన్ ట్యాగ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ ఏమైతే వాడతామో, మనం ఏమైతే ఇస్తున్నామో ఆ ఫార్మ్‌లో ఏ ఇన్పుట్స్ అయితే మనం ఇస్తున్నామో దానికి ఇన్పుట్ టైప్స్ ఇవి. అండ్ బటన్స్ వచ్చేసరికి బటన్ ట్యాగ్, బటన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో, ఇది ఇన్పుట్ టైప్స్ అండ్ బటన్స్. సో, ఆ బటన్ ఏంటంటే ట్యాగ్‌తో క్లిక్కబుల్ బటన్ క్రియేట్ చేస్తామంట. ఒక క్రియేట్ ట్యాగ్‌ని యూజ్ చేసి ఒక క్లిక్కబుల్ బటన్‌ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మీడియా ట్యాగ్స్. ఒక మీడియా ట్యాగ్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఒక వెబ్‌సైట్‌లో ఆహ్, ఆడియో పెట్టుకోవాలన్నా, వీడియో పెట్టుకోవాలన్నా, ఇమేజెస్ పెట్టుకోవాలన్నా మనకు మీడియా ట్యాగ్స్ అనేవి ఉపయోగిస్తాం. ఒకవేళ ఆడియో పెట్టుకోవాలనుకుంటే ఆడియో కంట్రోలర్స్ ట్యాగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇది యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఒక సోర్స్ ఏంటో ఇస్తాం, టైప్ ఇస్తాం. సో, దీన్ని ఆడియో ట్యాగ్ అంటారు. సో, ఒకవేళ మనం ఇమేజ్, ఇమేజ్ పెట్టుకోవాలన్నా, ఇమేజ్ చూపిస్తుంది. ఆడియో పెట్టుకున్నప్పుడు, ఆడియో ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తది. నెక్స్ట్ వీడియో ట్యాగ్ యూజ్ చేసినప్పుడు వీడియో చూపిస్తది. ఐఫ్రేమ్, ఐఫ్రేమ్ వచ్చేసరికి ఏంటంటే వేరే వెబ్‌సైట్‌ని అంటే వేరే లైక్ యూట్యూబ్ నుంచి ఒక సాంగ్ లేదా వీడియోని తీసుకున్నప్పుడు దాన్ని ఎంబెడ్ చేసి అక్కడ కోడ్‌ని ఎంబెడ్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్ మన కోడ్‌లో పేస్ట్ చేసినప్పుడు అక్కడ మన వెబ్‌సైట్‌లో చూపిస్తుందన్నమాట. దాన్ని ఐఫ్రేమ్ అని అంటారు. సో, దీన్ని మీడియా ట్యాగ్స్ అని అంటారనమాట. సో, ఐఫ్రేమ్ అండ్ ఎంబెడ్స్. ఐఫ్రేమ్ అండ్ ఎంబెడ్స్ వచ్చేసరికి కోడ్ ఇదనమాట. సో, మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి నేను చూపిస్తున్న తర్వాత ఐఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఉంటదనమాట. నెక్స్ట్ దాని యొక్క విడ్త్, హైట్ అనేవి ఈ ఐఫ్రేమ్ ట్యాగ్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఆ లింక్, విడ్త్, హైట్ అయన్నీ. సో, డైరెక్ట్ మన వెబ్‌సైట్‌లో ఆ వీడియో అనేది అప్‌లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిమెంటిక్ ఎలిమెంట్స్ అనేది ఏంటంటే హెడర్, నావ్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్. సో, హెడర్ వచ్చేసరికి ఏంటంటే ఈ సిమెంటిక్ ఎలిమెంట్స్ లో హెడర్ అనేది ఒక పేజ్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అంటే పేజ్ టాప్ సెక్షన్ ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావ్ అనేది ఏంటంటే ఒక నావిగేషన్ లింక్స్ లేదా ఒక మెనూని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే కంటెంట్ పార్ట్ ఏదైతే ఉందో మెయిన్ అనేది ఒక కంటెంట్ పార్ట్ చూపిస్తుంది. సెక్షన్ లో ఒక కంటెంట్ పార్ట్ పేజ్ సెక్షన్ కి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి లైక్ బ్లాగ్ కానీ స్టోరీ కానీ అంటే బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఫూటర్ వచ్చేసరికి ఫూటర్ ట్యాగ్ అనేది ఫూటర్ సిమెంటిక్ ఎలిమెంట్ అనేది ఒక పేజ్ ఎండింగ్ లో వాడుతాం మనం. సో, పేజ్ బాటమ్ సెక్షన్ లో యూజ్ చేసేది ఫూటర్ ఎలిమెంట్. ఫూటర్ ఎలిమెంట్. సో, ఇది సిమెంటిక్ ఎలిమెంట్స్ వాడేది అన్నమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అండ్ సింబల్స్. హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అండ్ సింబల్స్. సో, ఈ హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అండ్ సింబల్స్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్ లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి డైరెక్ట్ గా యూజ్ చేయడం. అది చాలా డేంజరస్ అన్నమాట. సో, బ్రౌజర్ వాటిని ట్యాగ్స్ లాగా అర్థం చేసుకుంటది. సో, అందుకే మనం హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అండ్ సింబల్స్ అనేది మన వెబ్సైట్ లో యూజ్ చేస్తాం. సో, ఇది డైరెక్ట్ క్యారెక్టర్స్ ని మనం వాడితే గనక ఇది డేంజరస్. సో, అందుకే మనం ట్యాగ్ రూపంలో ఇస్తాం. సో, స్పేస్‌కి ఏం వాడాలి? స్పేస్‌కి ఈ ట్యాగ్, లెస్ దాన్‌కి, గ్రేటర్ దాన్‌కి, కాపీ రైట్‌కి. సో, ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం కోర్స్ ఓవర్‌వ్యూ. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అనేది చూసుకున్నాం. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అనేది నేర్చుకున్నాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ హెడ్డింగ్స్ అంటే ఏంటి? పారాగ్రాఫ్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి చూసాం.
కమెంట్స్, లైన్ బ్రేక్స్ యొక్క స్ట్రక్చర్ చూసాం. నెక్స్ట్ లింక్స్, ఇమేజెస్ అనేవి ఎలా యూజ్ చేయాలో చూసాం. నెక్స్ట్ లిస్ట్లో ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ఒక టేబుల్ రాయడానికి ఒక స్ట్రక్చర్ ఏంటో చూసాం. నెక్స్ట్ ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ టైప్స్, ఒక ఫార్మ్స్ అంటే ఏంటి, ఆ ఫార్మ్స్ ఇన్పుట్ టైప్స్ ఎలా ఇస్తాము అనేవి చూసాం. నెక్స్ట్ ఒక బటన్ బటన్ యొక్క ట్యాగ్స్ చూసాం, ఎలా క్లిక్కబుల్ అవుతుంది అనేది. నెక్స్ట్ మీడియా ట్యాగ్స్ చూసాం, ఆడియో అండ్ వీడియో. ఒక ఆడియో పెట్టుకోవాలన్నా, వీడియో పెట్టుకోవాలన్నా ఆ ట్యాగ్స్ యూజ్ చేసుకుని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చెప్పుకున్నాం. అండ్ ఐ ఫ్రేమ్స్ అండ్ నెంబర్స్ గురించి కూడా చూసుకున్నాం. ఒక యూట్యూబ్ వీడియో నుంచి ఎంబెడ్ చేసి మన కోడ్లో ఇన్సర్ట్ చేసి మన వెబ్సైట్లో పెట్టుకోవడానికి ఐ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిమెంటిక్ హెచ్టిఎంఎల్ కూడా యూజ్ చేస్తాం. సిమెంటిక్ హెచ్టిఎంఎల్స్లో ఏమి వాడతాం నేను మొత్తం చూసాం. నెక్స్ట్ ఎంటిటీస్ అంటే ఏంటి, దాని సింబల్స్ అంటే చూసాము. ఇవి డైరెక్ట్గా అర్థం చేసుకో వెబ్సైట్లో. మనం ఇంటికి వచ్చిన సింబల్స్ అనేవి ట్యాగ్ ద్వారా రూపంలో ఇస్తే ఎంటిటీస్ అండ్ సింబల్స్ అనేవి యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ బేసిక్స్. సో ఇప్పటి వరకు మీరు అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాట్ ఇస్ వాట్ అనేది మొత్తం తెలుసుకున్నాను అనమాట. సో హెచ్టిఎంఎల్ బేసిక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రమ్ దిస్ నౌ హెచ్టిఎంఎల్ బేసిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అయినవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్, టెక్స్ట్ ఫార్మాటింగ్, క్రియేటింగ్ లిస్ట్ అండ్ హైపర్ లింక్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇవి హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్స్ అనమాట. ఇవి హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్స్. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ బేసిక్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ లో ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. త్రీ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి చూద్దాం. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ లో ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ ఇవి కలిపితే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటారు. సో ఇందాక మనం ఒక కోడ్ యూస్ చేస్తాం, ఇమేజ్ ని పెట్టడం లేదా గూగుల్ వెబ్సైట్ కి వెళ్ళడం, చూడడం అనేది దాన్ని యూస్ చేసినప్పుడు మనం యాంకర్ యాంకర్ దీంట్లో యాంకర్ ట్యాగ్స్ ని యూస్ చేసాం అనమాట. సో దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని ఏదైతే ఉంది యాట్రిబ్యూట్ ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ ఇదంతా కలిపితే ఎలిమెంట్. దీన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ లో ఈ మూడు కలిపితే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అని అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద బ్రౌజర్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్ లైక్ ట్యాగ్. సో ఇది ఒక బ్రౌజర్ కి చెప్తుంది అనమాట, ఇది ఒక పారాగ్రాఫ్ అని, లేదా ఇది ఒక బ్రాకెట్స్, ఏదైతే ఒక బ్రౌజర్ కి చెప్తుంది. ఈ ట్యాగ్స్ అనేవి ఏంటంటే ఒక బ్రౌజర్ చెప్తుంది. ట్యాగ్స్ హౌ టు డిస్ప్లే కంటెంట్ ఆన్ ది వెబ్ పేజ్. సో దీంట్లో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ట్యాగ్ అంటే బ్రౌజర్ కి చెప్పేదే ట్యాగ్స్. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఏంటంటే HTML attributes are used to provide additional information about HTML elements. So they are always specified in the opening tag of an element and typically consist of name, value, pair. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే HTML లో అట్రిబ్యూట్స్ అనేవి ట్యాగ్ లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు అనమాట. అట్రిబ్యూట్స్ అంటేనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని స్టోర్ చేయడానికి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడానికి దాన్ని అట్రిబ్యూట్ అని అంటారు. నెక్స్ట్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ట్యాగ్స్ విత్ అన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఏ క్లోజింగ్ ట్యాగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఇది అండ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఇది. సో ద ఓపెనింగ్ ట్యాగ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ ద క్లోజింగ్ ట్యాగ్ మార్క్స్ ఎట్ ది ఎండ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ లో HTML ఎలిమెంట్ అనేది ఒక వెబ్ పేజ్ లో స్ట్రక్చర్ లేదా కంటెంట్ రిప్రజెంట్ చేయడానికి వాడే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఎలిమెంట్ అనేది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లో ఎలిమెంట్ అనేది
చాలా ఇంపార్టెంట్. ఒక హెచ్టీఎంఎల్‌లో ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంది. కంటెంట్ అనేది ఆప్షనల్. అది ఉన్నా లేకపోయినా ఒక ట్యాగ్ ఓపెన్ చేసామంటే ఉన్నా లేకపోయినా అది యూజ్ చేస్తాం. ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్ అని క్లోజింగ్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఎలిమెంట్స్ అని అంటారు. నెక్స్ట్ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఏంటో మనం చూసాం ఇందాక. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. డాక్యుమెంట్, హెచ్టీఎంఎల్, హెడ్, టైటిల్, బాడీ. దీన్ని హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ అని అంటారు. ఇందాక చూసాం కదా. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ కూడా మనం చూసాం. హెడ్డింగ్, పారాగ్రాఫ్, స్ట్రాంగ్, స్ట్రాంగ్, ఎంఫసైజ్, బ్రేక్, హారిజాంటల్ లైన్. సో హెడ్డింగ్, పారాగ్రాఫ్, స్ట్రాంగ్, ఎంఫసైజ్, బ్రేక్, హారిజాంటల్ లైన్ ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ లో ఏంటంటే ఒక HTML లో టెక్స్ట్ ని బ్యూటిఫుల్ గా చూడడానికి ఫార్మాటింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. అందుకే దీన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్ అని అంటారు. ఒక వెబ్సైట్ లో అటు ఇటు వెళ్ళిపోకుండా అది బ్యూటిఫుల్ గా ఉండడానికి ఒక లైన్ వైజ్ లో ఒక కరెక్ట్ వైజ్ లో ఉండడానికి మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఒక HTML వెబ్సైట్ లో. సో దాన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ వచ్చేసరికి H1 టు H6 వరకు ఉంటాయి చెప్పాను కదా. H1 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్, ఇక్కడ నుంచి స్మాల్ అవుతూ ఉంటుంది. 6 వచ్చేసరికి హెడ్డింగ్ 6 వచ్చేసరికి స్మాల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ అని అంటారు. నెక్స్ట్ ఫార్మ్స్. ఫామ్ అంటే ఏంటి? ఫార్మ్స్ అంటే ఫార్మ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్ ఆన్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ లో యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్పుట్ ని కలెక్ట్ చేసుకోవడమే ఫామ్ అని అంటారు అనమాట. సో ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ ఫార్మ్స్. ఫార్మ్స్ ఆర్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ ఇట్ యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్. అంటే HTML లో ఫామ్ అనే కాన్సెప్ట్ అనేది యూజర్ ఇన్పుట్ ని కలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సో ఫామ్ లో మనం నేమ్స్, ఇమేజ్, అలాగా ఏజ్, డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయొచ్చు ఒక ఫామ్ లో. లైక్ ఎలా అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, లాగిన్ ఫార్మ్స్, సెర్చ్ బాక్సెస్ లో ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో దాన్ని ఫామ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ మీడియాలో మనం ఇమేజ్ ఎలా పెట్టుకుంటాం, ఆడియో, వీడియో, యూట్యూబ్ వీడియోస్ ఎలా పెట్టుకుంటాం ఒక స్ట్రక్చర్ లో అని మొత్తం చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడింగ్ అదర్ మీడియా ఏదైతే ఉందో దీన్ని యూట్యూబ్ వీడియోలో మనం యూజ్ చేస్తాం అనమాట. ఐఫ్రేమ్ ట్యాగ్ ని యూజ్ చేస్తూ ఐఫ్రేమ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేసి దాని యొక్క అక్కడ యూట్యూబ్ లో ఒక వీడియో తీసుకుని అక్కడ కోడ్ ని ఎంబెడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మా వెబ్సైట్ లో ఆ వీడియో అనేది ప్లే అయిపోతుంది. సో ఇదన్నమాట. సో మీకు మొత్తం నేను చెప్పాను. మ్మ్, సో మొత్తం మన అన్ని చూసాం. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూసాం. వెబ్ డెవలప్మెంట్ లో ఏమేమి ఉంటాయి? 3 పార్ట్స్: HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 పార్ట్స్ ఉంటాయని చెప్తాం. నెక్స్ట్ HTML అంటే ఏంటి, HTML బేసిక్ స్ట్రక్చర్ చూసాం. థింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అనేవి ఎలా యూస్ చేస్తారు అవి ఏంటో చూసాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కంటెంట్ ని అరేంజ్ గా ప్రాపర్ గా ఉండేలా చేయడం కోసం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూస్ చేస్తాం. కమెంట్స్ అండ్ లైన్ బ్రేక్స్, లింక్స్ అండ్ ఇమేజెస్, లిస్ట్, నెక్స్ట్ టేబుల్స్ చూసాం. ఫార్మ్స్, ఇన్పుట్ టైప్స్ అండ్ బటన్స్, మీడియా ట్యాగ్స్ చూసాం. అండ్ ఐఫ్రేమ్ అండ్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. సిమెంటిక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాం. HTML అండ్ ఎంటిటీస్ అండ్ సింబల్స్. నెక్స్ట్ ఇది కోర్స్ ఓవర్ వ్యూ. నెక్స్ట్ HTML బేసిక్స్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాం. హైపర్ లింక్స్ అంటే అవే. క్రియేటింగ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, బిల్డింగ్ ప్రాసెస్ HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ చూసాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ అరేంజ్ లో ఉండడానికి. నెక్స్ట్ క్రియేటింగ్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, అనదర్ లిస్ట్ అన్ని చూసాం. హైపర్ లింక్స్, HTML ఎంబెడెడ్ లింక్స్ యూజ్ చేయడం అన్ని చూసుకున్నాం. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ HTML, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ అనేవి చాలా మెయిన్ అని చెప్పాను. నెక్స్ట్ అలా ఆ 3 కలిపితే ఒక ఎలిమెంట్ అని చెప్పాం కదా. నెక్స్ట్ ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ లో కావాల్సిన 5 ఎలిమెంట్స్ ఏంటి, నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ లో కావాల్సినవి ఏంటి, హెడ్డింగ్స్ అంటే ఏంటి, ఇంకా ఫామ్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్,
హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ ఇంట్రడక్షన్ చూసాం. హెచ్టిఎంఎల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. ఎంబెడింగ్ అదని మీడియా గురించి చెప్పుకున్నాం. సో ఇదన్నమాట. సో హెచ్టిఎంఎల్ లో యూజ్ అయ్యే ప్రతి కాన్సెప్ట్ నేను మీకు క్లియర్ గా చెప్పాను. యాజ్ ఎ బిగినర్ లెవెల్ గా హెచ్టిఎంఎల్ అనేది ఏ హెచ్టిఎంఎల్ వాట్ ఈస్ వాట్ అని మొత్తం కాన్సెప్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం హెచ్టిఎంఎల్ బేసిక్స్ గురించి అన్ని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఒక కోడ్ మనం ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో వాటిని చూసి ఆ యొక్క సర్వర్లు ఎలా వస్తున్నాయి, ఒక వెబ్ పేజ్ అనేది ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో హెచ్టిఎంఎల్ బేసిక్స్ లో చెప్పుకున్నప్పుడు, సో హెచ్టిఎం బేసిక్స్ లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి చెప్పుకున్నాము. యాంకర్ ట్యాగ్స్ ని యూస్ చేసుకుని ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అండ్ యాట్రిబ్యూట్స్ యూస్ చేయడం. సో అవన్నీ యూస్ చేసుకుని చెప్పుకున్నాం. సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లో ఒక యాంకర్ ట్యాగ్ ని యూస్ చేసినప్పుడు ఇది ఓపెనింగ్ ట్యాగ్, హెచ్ఆర్ఎఫ్, ఇది యాట్రిబ్యూట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో గో టు గూగుల్ అని చెప్పాను. సో మనం ఇలా టైప్ చేసుకుని కంట్రోల్ గా చేసుకున్నప్పుడు సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక లైవ్ సర్వర్ అనేది ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి లైవ్ సర్వర్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోర్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి గో లైవ్ కొట్టామంటే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, మన పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గో టు గూగుల్ అని చూస్తే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గూగుల్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. చూసారా? సో ఇదన్నమాట బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ చూసాం. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ లో డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ఇఎన్ అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి ఇది ఉన్నా లేకపోతే పర్లేదు. సో నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ టైటిల్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్, నెక్స్ట్ హెడ్ బాడీ. సో ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. అలాగే దీన్ని కూడా రాసి సేవ్ చేయండి. సేవ్ చేసి గో లైవ్ కొట్టండి. గో లైవ్ కొట్టగానే ఇక్కడ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. చూసారు కదా? టెస్ట్ ఫార్మాటింగ్ లో సేమ్ ఆ కోడ్ లోనే మనం ఇక్కడ బాడీకి బాటమ్ లో అంటే బాడీకి మధ్యలో హెడ్డింగ్స్ అనేవి రాస్తాం. హెడ్డింగ్ H1 to H6 వరకు రాస్తే H1 అనేది బిగ్గెస్ట్ అండ్ H6 వచ్చేసరికి స్మాలెస్ట్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఒక వెబ్ పేజ్ లో ఎలా వస్తుందో చూడండి. దిస్ ఈస్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, దిస్ ఈస్ హెడ్డింగ్ 3, దిస్ ఈస్ హెడ్డింగ్ 4, దిస్ ఈస్ హెడ్డింగ్ 5, దిస్ ఇస్ హెడ్డింగ్ 6. సరే ఎలా స్మాల్ అయిందో, బిగ్ నుంచి స్మాల్. సో ఇది టెస్ట్ ఫార్మాటింగ్ వెబ్ పేజ్. నెక్స్ట్ HTML యూట్యూబ్ ఎంబెడెడ్ వీడియో గురించి చెప్పాము కదా. యూట్యూబ్ ఎంబెడెడ్ వీడియో. సో అదే ఆ కోడ్ లోనే బాడీ మధ్యలో ఐఫ్రేమ్ ట్యాగ్స్ యూస్ చేసుకుని మన యూట్యూబ్ నుంచి తీసుకొచ్చి అని చెప్పాను. సో ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి. దీన్ని మనం ఇక్కడ షేర్ కొట్టగానే ఇక్కడ ఎంబెడ్ అని ఉంది సార్. ఎంబెడ్ ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న కోడ్ ని మొత్తం కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకుని అది పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో దాని యొక్క విత్, హైట్, ఎస్ఆర్సి, టైటిల్, ఫ్రేమ్ బోర్డర్, ఎలా రిఫరెన్స్ పాలసీ ఇవన్నీ వచ్చిన తర్వాత కంట్రోల్ ప్లస్ సేవ్ కొట్టింది. సేవ్ కొట్టి ఇక్కడ కోడ్ ఆన్ చేసి గో లైవ్ కొట్టగానే
ఒక మన వెబ్ పేజ్లో వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది చూసారా, వీడియో కూడా ప్లే అవుతుంది. ఏం లేదు. ఇలా మనం వీడియో కూడా ఎంబెడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఫార్మ్స్ చూసాం కదా, ఫార్మ్స్ సిమెంటిక్ ట్యాగ్స్, నాన్ సిమెంటిక్ ట్యాగ్స్. ఒక సిమెంటిక్ ట్యాగ్స్ యూజ్ చేయాలంటే నావిగేషన్స్, ఫూటర్ ఎలిమెంట్స్, దీన్ని సిమెట్రిక్ ట్యాగ్స్ లో యూజ్ చేస్తాం. సో దీన్ని గోల్ అయ్యకూడదు. సిమెట్రిక్ ట్యాగ్స్, దిస్ ఇస్ హెడర్, ఇది వేరేగా చూపిస్తుంది, ఇది వేరేగా చూపిస్తుంది. నెక్స్ట్ ఈ 3 ఒకటి చూడండి, ఇది వేరేగా చూపిస్తుంది. ఇది సిమెట్రిక్ ట్యాగ్స్ యూజ్ చేసుకుని చేసుకుంటాం. నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్, దిస్ ఇస్ ద డైవ్ ఎలిమెంట్, డైవ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ పారా చెప్పడానికి ఒక స్కాన్ ట్యాగ్స్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. This is dive element, this is para, this is standard అనేది ఇలా వచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ లో ఇప్పుడు ఏదైతే ఉందో మనం మనం ఇప్పటి వరకు చెప్పుకున్న HTML బేసిక్స్ లో యూస్ చేసుకుని ఆ టాపిక్స్ అన్ని యూస్ చేసుకుని మనం ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా అంటే చూపిస్తాను చూడండి, ఇలాగ వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో, ఇక్కడ అబౌట్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్స్ చూసారా, ఒకటి లింక్ అయ్యింది. నెక్స్ట్ పేరు, దీని యొక్క ఇన్ఫర్మేషన్, స్కిల్స్ ఏంటి, కాంటాక్ట్ ని, ఫార్మ్స్ యూజ్ చేసాం, ఎలా టైప్ చేసాం అలాగా. నెక్స్ట్ ఈమెయిల్స్, జెండర్, ఇంట్రెస్ట్, సబ్మిట్ బటన్, మన పోర్ట్ఫోలియో, ఇదంతా మనం ఇప్పుడు తయారు చేద్దాం. సో ఇదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే VS కోడ్ ఓపెన్ చేసి నేను కొత్తగా మళ్ళీ తయారు చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎక్స్లేటర్ మార్క్ కొట్టుకుంటే సో షిఫ్ట్ ప్లస్ ఎక్స్లేటర్ మార్క్ కొట్టుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో షిఫ్ట్ ప్లస్ ఎక్స్లేటర్ మార్క్ ఎలా కొట్టుకుంటే మనకి ఇదంతా వస్తుంది. సో ఒక పేజ్ క్రియేట్ చేసి అక్కడ మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ ప్లస్ ఎక్స్లేటర్ మార్క్ కొట్టుకుంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ బాడీ మధ్యలో మనం టైప్ చేసుకుంటాం అనమాట. సో టైటిల్ డాక్యుమెంట్ అని ఇచ్చాం, టైటిల్ డాక్యుమెంట్ అని ఉంది. సో దీన్ని సేవ్ చేసి అవి కొడితే డాక్యుమెంట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది, సో ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే
సో హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో హెడ్ ట్యాగ్ అనేది ఉంది కదా, మన పోర్ట్ఫోలియో కావాల్సింది. సో హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో హెడ్ ట్యాగ్ ని యూజ్ చేసుకుని వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో ఎలా అంటే ఇక్కడ చూపించింది కదా నేను, ఇక్కడ గో లైవ్ కొట్టగానే వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో దీన్ని ప్లే చేద్దాం. సో అలా ఇక్కడ కోడ్ స్ట్రక్చర్ చేయగానే ఇక్కడ బాడీ మధ్యలో పిచ్ వన్ ట్యాగ్ ని యూజ్ చేసి వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో కొట్టి Ctrl+S కొట్టి సేవ్ చేసి గోలైవ్ కొట్టండి. గోలైవ్ కొట్టగానే ఇక్కడ వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన హెడ్డింగ్, మన నేమ్ అనేది ఒక హెడ్డింగ్ లో రావాలి. మన నేమ్ అనేది హెడ్డింగ్ లో రావాలి. మన నేమ్ అనేది హెడ్డింగ్ లో రావాలి. Ctrl+S కొట్టండి. గోలైవ్. వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో, మై నేమ్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఇదంతా రాస్తే టైం వేస్ట్ అయిపోతుంది, నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేయాలన్నమాట. సో పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేసినప్పుడు సో వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో, దీని కింద మన పారాగ్రాఫ్ ఏదైతే దాన్ని స్టేట్మెంట్ చేసుకున్నాం. సేవ్ కొడతాం. వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో, మై నేమ్, my passion web development, technology, and so whatever it is, మీరు ఇష్టం టైప్ చేయండి. మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మన స్కిల్స్ సెక్షన్, స్కిల్స్ ఏమైతే ఉన్నా స్కిల్స్ పెట్టుకోవాలన్నా లేదా ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలన్నా ఈ ఎలిమెంట్స్ ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకోండి. స్కిల్స్ పెట్టుకోవాలన్నా ప్రాజెక్ట్స్ ఇంకా మీకు సర్టిఫికేషన్స్ ఏమున్నా సరే హెడర్ ట్యాగ్ మై స్కిల్స్ అని పెట్టుకుంటే సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. స్కిల్స్ మై స్కిల్స్ నెక్స్ట్ వచ్చేసరికి మన మై స్కిల్స్ లో ఏమైతే మన స్కిల్స్ ఏమైతే ఉన్నాయో మనకి పైథాన్ బేసిక్స్, HTML బేసిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పైథాన్ బేసిక్స్, HTML బేసిక్స్, సిఎస్ఎస్ బేసిక్స్, జావా స్క్రిప్ట్ బేసిక్స్, ఇంకా మీకేం వచ్చో అన్ని మొత్తం మీ స్కిల్స్ అన్ని పెట్టుకోండి ఇక్కడ. సో మన ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసుకుని లిస్టెడ్ ఐటమ్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. సో సేవ్ చేసుకుంటే లిస్టెడ్ ఐటమ్ పెట్టుకుంటే మనకి అరేంజ్ మై స్కిల్స్ అవి స్టెప్ ప్రాజెక్ట్స్ కావాలంటే సేమ్ యాజ్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అవన్నీ పోర్ట్ఫోలియో వచ్చేస్తాయి అనమాట. ఇలా తయారు చేసుకోవాలి. కాంటాక్ట్ మీ హెడ్ ట్యాగ్ యూస్ చేసుకొని కాంటాక్ట్ మీ గూగుల్ కాంటాక్ట్. సో ఇదంతా మనం చెప్పుకున్న బేసిక్స్ పార్ట్ అనమాట. సో మనం చెప్పుకున్న నేను చూపించే పోర్ట్ఫోలియో వెబ్సైట్ చూపిస్తున్నాను.
సో ఇలా పోర్ట్ఫోలియో చేసాం, చేసాం, ఇది చేసాం, కాంటాక్ట్ మీ చేసాం, ఇంకా ఇది చేస్తాం అనమాట. సాఫ్ట్వేర్ చెప్పేస్తారా ల్యాగ్ వద్దు. ఇప్పుడు మనకి బటన్స్ పెట్టాలి కదా పైన. పైన బటన్స్ పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మన బాడీ కింద ఇక్కడ హెడర్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. ఇక్కడ హెడర్ ట్యాగ్ ని యూజ్ చేసి హెడర్ ట్యాగ్ ని ఓపెన్ చేస్తే హెడర్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. యూజ్ చేస్తే ఇక్కడ ఏంటంటే హెడర్ ట్యాగ్ లోపల మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాం. టు మై పోర్ట్ఫోలియో ఇది హెడర్ ట్యాగ్ లోపల హెడర్ ట్యాగ్ లోపల నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనం యాంకర్ ట్యాగ్ ని ఓపెన్ చేద్దాం. యాంకర్ ట్యాగ్ ని ఓపెన్ చేసి హెచ్ఆర్ఈఎఫ్ 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 అని పెట్టి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో మనకి అబౌట్ అనే సెక్షన్ ఫస్ట్ అబౌట్ అని పెట్టాలి కదా. సో అబౌట్ అని పెడదాం. అబౌట్ అబౌట్ అని పెడతాం. అబౌట్ అని పెట్టగానే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. చేసుకో కొడితే ఇదిగో ఇక్కడ వెల్కమ్ టు మై అబౌట్ సెక్షన్ వచ్చింది. సో ఇది మనం బటన్ కింద రావాలంటే బటన్ ట్యాగ్స్ ని యూజ్ చేయాలి మనం. బటన్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి? ఓపెన్ చేయండి. బటన్ బటన్ క్లాస్ సపరేట్ కాబట్టి క్లాస్ నుంచి చెప్పాను. బటన్ క్లాస్ బటన్ టైప్ చేసి ఓపెన్ చేయండి. హెచ్ఆర్ఈఎఫ్ బటన్ క్లాస్ ఈక్వల్ టు బటన్ అబౌట్. ఈ అబౌట్ అనేది ఇక్కడ ఇస్తాం. అబౌట్ అబౌట్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత అబౌట్ అనేది ఇస్తాం. ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత గూగుల్ అబౌట్ బటన్ సేమ్ అలాగే మిగతా బటన్స్ కూడా మనం చేసేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేస్తాను. బటన్ దగ్గర ఏంటి స్కిల్స్, ఇక్కడ స్కిల్స్ పెట్టుకుందాం. స్కిల్స్ ప్రాజెక్ట్స్ స్కిల్స్ ప్రాజెక్ట్స్ అలా నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది పెట్టుకుంటాం. నెక్స్ట్ మీకు ఏముంది మొత్తం పెట్టుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్, నెక్స్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇంకేం కావాలన్నా అలా ఇన్సెట్ చేసుకోండి దాని లోపల. దాని లోపల పెట్టుకోవడం. నెక్స్ట్ ఏంటంటే సేవ్ చేయండి. ఇది సేవ్ చేసిన తర్వాత గూగుల్ కొడితే
స్కిల్స్, కాంటాక్ట్, ప్రాజెక్ట్స్ ఇంకా యాజ్ ఇట్ మొత్తం అలా పెట్టేసుకోవడం ఇంకా. పెట్టుకున్న తర్వాత మెయిన్ సెక్షన్స్ అనమాట. అంటే సెక్షన్ ట్యాగ్ అనేది మెయిన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్ మెయిన్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్ అనే లోపల సెక్షన్ ఐడీస్ చెప్పుకుంటాం. సెక్షన్ ఐడీస్. మెయిన్ అనే లోపల ఏంటంటే సెక్షన్ ఐడి అనేది ఓపెన్ చేసుకుని సెక్షన్ ఐడి సెక్షన్ ఐడి అబౌట్ సెక్షన్ ఐడి ఈక్వల్ టు అబౌట్ సెక్షన్ ఐడి ఈక్వల్ టు అబౌట్ అని పెట్టి సెక్షన్ ఐడి ఈక్వల్ టు అబౌట్ అని పెట్టి మనం ఏదైతే ఉందో H1 ఇదంతా పెట్టేసుకుంటాం. ఇదంతా కట్ చేసుకుని అక్కడ పెట్టేసుకోవడమే. మనం టైప్ చేసుకున్నాము తీసుకొచ్చి చేసి మెయిన్ కట్ చేసి సెక్షన్ ఐడి సెక్షన్ ఐడి సో సెక్షన్ ఐడి ఇస్తాం. జావాస్క్రిప్ట్ బేసిక్స్ ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసిన లిస్ట్ కాంటాక్ట్ పేజ్ సెక్షన్ పేజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్స్ అనమాట. పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసుకుని పారాగ్రాఫ్ తీసుకుని get touch with and can using the form below పెట్టి ఇక్కడ క్లోజ్ చేస్తాం. ట్యాగ్ క్లోజ్ చేస్తే కాంటాక్ట్ మీ ఫీల్ ఫ్రీ టు గెట్ ఇన్ టచ్ విత్ ఫామ్ బిలో అంటే కింద ఫామ్ బిలో క్రియేట్ చేస్తాం. చేయగానే నెక్స్ట్ ఏంటంటే ఒక ఫామ్ అనేది అలా క్రియేట్ చేయడం చెప్తాం. సో ఫామ్ క్రియేట్ చేయడానికి ఏంటంటే ఫామ్ యాక్షన్ ని రాయాలన్నమాట. ఫామ్ యాక్షన్ ఫామ్ యాక్షన్ ఒక ఫామ్ లో లేబుల్ అంటే లేబుల్ చేయాలి. ఒక లేబుల్ ఉండాలి. నెక్స్ట్ దానికి టైప్ ఉండాలి. సో దాని ఫామ్ అనేది రాయడానికి యూజ్ చేసేది ఎప్పుడు ఏంటంటే లేబుల్కి యూజ్ చేసేది యారో ఇచ్చుకొని లేబుల్ ఫర్ ఈక్వల్ టు నేమ్ అండ్ యారో ఈక్వల్ టు నేమ్ అని ఇస్తాం. నేమ్ ఇది లేబుల్కి. నెక్స్ట్ ఇన్పుట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టి
ఎస్టిమేర్ నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ వాడతాం బిఆర్ నెక్స్ట్ అలాగే సేమ్ యాజ్ ఇక్కడ నేమ్ అలా ఇచ్చాను నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఇస్తాం అనమాట అలాగే సో కాపీ చేసి ఇప్పుడు ఏంటంటే ఈమెయిల్ పెడతాం ఈమెయిల్ ఈమెయిల్ పెడతాం ఈమెయిల్ పెట్టిన తర్వాత చూసి ఈమెయిల్ 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 పెడతాం నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ బిఆర్ నెక్స్ట్ ఇది చేస్తే వేసుకోండి కరెక్ట్గానే గో లైవ్ గోలాకి వెళ్ళిన తర్వాత ఇది ఫీల్ ఫ్రీ టు గెట్ ఇన్ టచ్ విత్ యూజింగ్ ద ఫామ్ బిలో నేమ్ ఇక్కడ నేమ్ రాస్తాం నెక్స్ట్ ఈమెయిల్ ఇస్తాం ఈమెయిల్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ని ఎంటర్ చేయాలి జెండర్ ఎంటర్ చేయాలంటే గ్యాప్ సో బోల్డ్గా రావడానికి బోల్డ్గా రావాలి కదా బోల్డ్ ట్యాగ్ యూస్ చేయాలి choose your gender choose your gender gender so type equal to radio type equal to radio comma id equal to male comma value equal to male ఇచ్చిన తర్వాత లేబుల్ ట్యాగ్ లేబుల్ కాల్ సో దీన్ని సేవ్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఎస్ చూస్ యువర్ జెండర్ మేల్ అలాగే ఫీమేల్ కూడా సో చేయడం సో నెక్స్ట్ ఫీమేల్ ఫీమేల్ కాపీ చేసి పేస్ట్ చేస్తే వీడియో ఐడి ఈక్వల్ టు ఫీమేల్ ఫీమేల్ అండ్ ఫీమేల్ తర్వాత డియర్ ట్యాగ్ నెక్స్ట్ ఏంటి సెలెక్టివ్ ఇంట్రెస్ట్ సెలెక్టివ్ ఇంట్రెస్ట్ సెలెక్టివ్ ఇంట్రెస్ట్ సెలెక్టివ్ ఇంట్రెస్ట్ కూడా సెలెక్టివ్ ఇంట్రెస్ట్ దగ్గర టైప్ వచ్చేసరికి ఏంటంటే సెలెక్టివ్ ఇంట్రెస్ట్ చెక్ బాక్స్ ఐడి వచ్చేసరికి కోడింగ్ కోడింగ్ అంటే వాల్యూ వచ్చేసరికి కోడింగ్ ఇంట్రెస్ట్లో కోడింగ్
and label for coding and ఇక్కడ coding label అంటే input type చెక్ బాక్స్ అని చెప్తాం కదా చెక్ బాక్స్ రీడింగ్ కోడింగ్ అయితే ఇక్కడ రీడింగ్ దగ్గర రీడింగ్ type box id reading id equal to reading id equal to reading id equal to reading reading so br is the process code you choose your gender select your interest coding or reading నెక్స్ట్ వచ్చేసరికి బటన్ టైప్ సబ్మిట్ బటన్ ఒకటి పెట్టుకోవాలి కదా మనం నెక్స్ట్ వచ్చేసి బటన్ టైప్ పెట్టుకున్నాం ఓకే బటన్ టైప్ సబ్మిట్ సబ్మిట్ పెట్టుకొని సబ్మిట్ అని పెడితే ఇక్కడ ఆన్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఎస్ గో లైవ్ కొడితే సబ్మిట్ బటన్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ సెలెక్షన్ దగ్గర పెడతాను ఫామ్ సెలెక్షన్ నేను నెక్స్ట్ బాటంలో ఫోటో ట్యాగ్ అనేది యూస్ చేయాలని చెప్పాను కదా ఫోటో ట్యాగ్ యూస్ చేసుకుని పారాగ్రాఫ్ ఎలిమెంట్ 2023 మై పోర్ట్ఫోలియో పెడుతుంది మై పోర్ట్ఫోలియో ట్యాగ్ సో దీన్ని సేవ్ కొడితే కోడ్ని మనం అనుకున్న పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇది వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో ఈస్ సేమ్ యాజ్ దిస్ మై స్కిల్స్ పర్సనల్ బేసిక్స్ కాంటాక్ట్ మీ టైప్ కూడా చేసుకోవచ్చు సో ఇది మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట సో ఇందాక నేను చూపించిన వెబ్సైట్ ఇది చూపించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ చూపిస్తాను సేమ్ యాజ్ టీజ్ సో ఇలాగా మీరు HTML బేసిక్స్ ని యూస్ చేసుకుని పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఇస్ ద HTML కోడ్స్ బిల్డింగ్ బ్లాక్స్ HTML స్ట్రక్చర్ ఫార్మాటింగ్ ఎలా పెట్టుకోవాలి యూట్యూబ్ ఎంబెడెడ్ వీడియోస్ సిమెటిక్ ట్యాగ్స్ ఎలా వచ్చింది చూపించా నాన్ సిమెటిక్ ట్యాగ్స్ అలాగే మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఎలా క్రియేట్ చేయాలి
పారాగ్రాఫ్ ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తాం, పారాగ్రాఫ్ ట్యాగ్స్, ఫార్మ్ యాక్షన్స్ యూజ్ చేస్తాం, బటన్ టైప్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ ఇదే. సో ఈరోజు మనం హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్స్ మొత్తం తెలుసుకున్నాం. వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం ఏంటో. సో హెచ్టిఎంఎల్లో ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అదంతా చూసాము. సో దాంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసాం. సో ఇవాళ మన హెచ్టిఎంఎల్ బేసిక్స్ అనేవి ఒక వన్ షాట్ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ మన సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.